మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చామని మాజీ మంత్రి నారాయణస్వామి తెలిపారు. మంత్రిగా పనిచేసినందువల్ల ఆ శాఖలో కార్యకలాపాలపై అవగాహన మేర సిట్ అధికారులకు సమాధానం ఇచ్చామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలోనూ ఒత్తిడి చేయలేదని, స్వేచ్ఛగా విధులు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. పేదోడిగా ఎదిగి పేదోడిగానే రాజకీయాల్లో రాణించిన విషయాన్ని ప్రస్తావించారు. నన్ను క్వశ్చన్లు వేశారు, సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. నేను ఏమన్నంటే వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పిలిస్తే రమ్మని కూడా వాళ్ళు నన్ను అంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ నన్ను పిలిస్తే నేను బాధ్యతగా నేను పోవాలి కదా. వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నేను పోనా, నేను దొంగ, నేను దోపిడీ చేసినా, మర్డర్ చేసిన పరిగెత్తి పూస్తుంది. ఇంకా నేను నీతిగా ఉన్నాను, కానీ నీతిగా చేసినాను. ముఖ్యమంత్రి కూడా నాకు నీతిగానే నేర్పించాడు, నన్ను నీతివంతుడిగానే బతకమన్నాడు. వాళ్ళ నాయన అట్నే చెప్పినాడు, ఇతను అట్నే చెప్పినాడు. అదే విధంగా ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి ఉంగరం, జగన్మోహన్ రెడ్డి ఉంగరం వేసుకున్నది కూడా మీరు రాస్తున్నారు పేపర్లో. ఈ రెండు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు రాస్తున్నానంటే, నాకు 3 బిడ్డలు, నాకు మా ఇల్లు చదువు లేని ఇల్లు, మా నాయనకి చదువు రాదు, మా అమ్మకి చదువు రాదు, మేము గుడ్స్లో ఉన్నాము, మాకు ఆస్తులు లేని అది ఉండము, అచ్చని కొద్దు పే చేసినాము. అంటే వాళ్ళకి ఏమిటంటే మేమంతా బాగా చదువుకున్నాం కదా, నువ్వు చెప్తే నీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము. ఆ విద్య వల్ల మా తమ్ముడి పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన్ పోయినాడు, నా బిడ్డలు ఫారిన్లో ఉండరు. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్ట వచ్చిందంటారు. వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు. మా తమ్ముడి పిల్లకాయలు ఉండరు, మా చెల్లి పిల్లకాయలందరూ కూడా మంచి పొజిషన్లో ఉండరు. వాళ్ళకి దరిద్రం అనేది తెలియదు, వాళ్ళ సంపత్తో ఉండరు. మా పాప కూడా ఫిజియోథెరపీ అయింది, లా కూడా అయింది, అయిపోయింది. ఒక సబ్జెక్ట్ అది ఉండదు, అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ చెప్తున్నాను. ఆమె ఏదో నిలబడింది. ఆమెని కూడా ఏ విధంగా అంటే మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే కూడా ప్రజలు మా వెనకాల ఉంటారు. పేదవాళ్ళందరూ నా పక్క ఉంటారు సార్. ఒకవేళ మహారాజులు పెత్తందారులకి నా పైన కసి ఉంటే దానికి జవాబు కాదు.